ఈరోజు క్లాస్లో భారతీయ జాతీయ కాంగ్రెస్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. 1885 డిసెంబర్లో ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ అనే అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 డిసెంబర్ 28వ తేదీన ముంబైలో జరిగింది. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంకు దేశం నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ డఫరిన్ ఆమోదముద్ర వేశారు. మొదటి సమావేశం ముంబైలోని తేజ్పాల్ సంస్కృత కళాశాలలో గోకుల్దాస్ హాల్లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం కలకత్తాలో 1886 డిసెంబర్లో జరిగింది. ఈ సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించగా 436 ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో జరుగుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి 72 మంది, రెండవ సమావేశానికి 436 మంది, 1890 నాటికి 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1887లో మద్రాస్ వేదికగా మొదటి ముస్లిం అధ్యక్షులు బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన మూడవ సమావేశం జరిగింది. 1888లో అలహాబాద్ వేదికగా మొదటి క్రిస్టియన్ అధ్యక్షులు జార్జియుల్ అధ్యక్షతన నాలుగో సమావేశం జరిగింది. 1906 సంవత్సరంలో జరిగిన సమావేశంలో మొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ సమావేశం కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగింది. 1907 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. 1908 సంవత్సరంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1916 లక్నోలో జరిగిన సమావేశంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్లో ఒక ఒప్పందానికి వచ్చాయి. 1922లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన స్వరాజ్ పార్టీ స్థాపన జరిగింది. 1925లో కాన్పూర్లో జరిగిన సమావేశానికి శ్రీమతి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించారు. 1929 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్ గురించి తీర్మానించారు.